డయాబెటీస్ ఉంటే రైస్ తినకూడదా, ఫ్రూట్స్ తినకూడదా, మరి ఏం తినాలి? ఇటువంటి డౌట్ మీకు ఉందా? ఈరోజు మనం డయాబెటీస్ ఉంటే రోజంతా ఏం తినాలి, డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవడానికి ఎటువంటి రూల్స్ పాటించాలి అనేది తెలుసుకుందాం. ఉదయం లేవగానే 1 గ్లాస్ గోరువెచ్చని వాటర్ని తీసుకోండి. అందులో లెమన్ వేసి తీసుకోండి. తర్వాత ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి. వాకింగ్ తర్వాత చాలామందికి టీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కంటే ముందు టీ కాఫీ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎవరైనా కానీ బ్రేక్ఫాస్ట్ కంటే ముందు టీ కాఫీ తీసుకోకండి. మరి బ్రేక్ఫాస్ట్లోకి ఏం తీసుకోవాలి? మిల్లెట్స్తో చేసిన దోశ కానీ, ఇడ్లీ కానీ, జావ కానీ తీసుకోండి. లేదా వెజిటేబుల్తో చేసిన సలాడ్, బాయిల్డ్ ఎగ్ తీసుకోండి. మధ్యాహ్నం లంచ్లోకి పావు కప్పు రైస్లోకి హాఫ్ కప్పు వరకు కర్రీస్ తీసుకోండి. దోసకాయ, బెండకాయ, బీరకాయ, ఎక్కువ పీచు పదార్థాలు ఉన్న వెజిటేబుల్స్ని ఎక్కువగా తీసుకోండి. హాఫ్ ప్లేట్ వరకు వెజిటేబుల్స్, టోఫు, పన్నీర్, ఫిష్ వంటివి ఉండేలా చూసుకోండి. ఈవినింగ్ స్నాక్స్ కింద శనగలు, పల్లీలు, అలాగే రాజ్మా ఇటువంటివి తీసుకోండి. అంతేకాదు, మనం ఈవినింగ్ స్నాక్స్గా ఎప్పుడైనా సరే పల్లీలు, శనగలు, రాజ్మా, బొబ్బర్లు, అలసందలు వంటివి తీసుకోవడం వల్ల ఎక్కువసేపు మన పొట్ట నిండుగా అనిపిస్తుంది, ఆకలిని కంట్రోల్ చేస్తుంది. ఇక నైట్ డిన్నర్లోకి లైట్గా తీసుకోండి. వైట్ రైస్కి బదులుగా మిల్లెట్స్ రైస్ని తీసుకోండి. అందులోకి టోఫు, పన్నీర్, ఫిష్, రసం, పప్పు వంటివి తీసుకోండి. నైట్ డిన్నర్ని లైట్గా తీసుకోండి. మరి డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఆ 5 గోల్డెన్ రూల్స్ ఏంటో కూడా తెలుసుకుందామా? క్రమం తప్పకుండా వాకింగ్ చేయండి. ఎక్కువగా మీరు తీసుకునే ఫుడ్లో ప్రోటీన్, ఫైబర్ ఉండేలా చూసుకోండి. అలాగే షుగర్, తీపి పదార్థాలను పూర్తిగా బంద్ చేయండి. ప్రాపర్గా వాటర్ తీసుకోండి. రోజు మీద 3 నుండి 4 లీటర్ల వరకు వాటర్ని ఎక్కువగా తీసుకోండి. క్రమం తప్పకుండా డాక్టర్ ఇచ్చిన మందుల్ని వాడండి. డయాబెటీస్ అంటే భయపడవలసిన అవసరం లేదు. సరైన వ్యాయామం, సరైన ఆహారం, సరైన నిద్రతో ఆరోగ్యంగా జీవించవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.